నాకు తెలిసి తెలుగు భాషల గిన్ని తిట్లున్నాయని నాకు ఈ మధ్యనే తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అరే ఆ గొట్టం పెడితే చాలు ఏం తిట్లవి, ఆడోళ్ళు లేదు మగోళ్ళు లేదు. రేవంత్ రెడ్డి పేరు తీసుకోగానే ఎక్కడున్నాడు మా ముంగటికి రమ్మని చెప్పి తిడుతుంటే అమ్మతోడు చెప్తున్నా, రేషం ఉన్నాడు ఇంకోటి కూడా ఈ పాటికి బకెట్లో నీళ్ళు దొడుకొని ఆయన దుంకి చచ్చిపోతున్నాయి. రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గులేని బతుకు కాబట్టి బతుకుతుండు, కానీ అది ఏం తిట్లవి అంటే మామూలుగా లేవు అవి. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే వీడియోలు అట్లాగే మనకు ఇతరత్ర ఏవైతే వస్తూ ఉంటాయో పార్టీ నుంచి కూడా వాటిని మన లోకల్ గ్రూప్స్లో పంపించాలి. మీరు మీ గ్రూప్స్ ఉంటాయి, మీ కిట్టి పార్టీలు ఉంటాయి, ఉన్నాయా? కిట్టి పార్టీ గ్రూపులు ఉంటాయి, బస్తీ గ్రూపులు ఉంటాయి, యూత్ గ్రూపులు ఉంటాయి, మీ దగ్గర ఉండే కుల సంఘాల గ్రూపులు ఉంటాయి, వాటికి పంపించాలి. ఇక ఇట్లున్నది విషయం అని చెప్పి పంపించాలి. అట్లాగే మీ దగ్గర గుళ్ళు ఉంటాయి, మసీదులు ఉంటాయి, అట్లాగే మీ దగ్గర గురుద్వారాలు ఉంటాయి, అట్లాగే చర్చిలు కూడా ఉంటాయి. వాటి యొక్క పెద్ద మనుషుల పేర్లు వివరాలు కూడా తీసుకోవాలి. ఇమాములు ఉండొచ్చు, మౌజన్లు ఉండొచ్చు, ఇలా అందరి పరిస్థితి ఆగమైపోయింది. ఇమాములకు మౌజన్లకు మనం ఉన్నప్పుడు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తగా జీతం ఇచ్చే ఒక మంచి సంస్కారవంతమైన ఆలోచన తయారు చేసినాం. గుళ్ళల్లో ఎట్లయితే పూజారులకు ఇస్తున్నామో మన ప్రభుత్వ ఖజానా నుంచి, అట్లాగే మనం ఎందుకు ఇవ్వద్దు అని చెప్పి ఆలోచన చేసి ఇచ్చినాం. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, మేము డబల్ చేస్తాం, కేసీఆర్ 5,000 ఇస్తే మేము 10,000 ఇస్తామన్నాడు. ఇప్పుడు 5,000 కూడా ఇస్తలేడు. నిన్న మా మహమూద్ భాయ్ ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పిండు.